హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లోని చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు బహిష్కరించబడిన ప్రవాసుల సంఖ్య గత వారం చివరి నాటికి నమోదైన గణాంకాల ప్రకారం వివిధ దేశాలకు చెందిన సుమారు 36,610 మందికి చేరింది. ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి మరియు ప్రజా భద్రత మరియు సమాజ భద్రతను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా అన్ని గవర్నరేట్లలో చేపట్టిన దేశవ్యాప్త భద్రతా ప్రచారాల వేగాన్ని ఈ పెరుగుదల ప్రతిబింబించింది. బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది ఆసియా జాతీయులని భద్రతా వర్గాలు తెలిపాయి. బహిష్కరణలు ప్రధానంగా నివాసం మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు క్రిమినల్ కేసులు ప్రమేయంతో ముడిపడి ఉన్నాయని వివరించారు. అనేక సందర్భాలలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జైలు శిక్షలను కొనసాగించడం కంటే బహిష్కరణలు మరింత సముచితముగా చర్యగా ఎంచుకున్నట్లు, ముఖ్యంగా దేశం నుండి బహిష్కరణ ఉల్లంఘనను సమర్థవంతంగా పరిష్కరించే సందర్భాలలో ఆ వర్గాలు పేర్కొన్నాయి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పబ్లిక్ సెక్యూరిటీ, రెసిడెన్సీ అఫైర్స్, ఇన్వెస్టిగేషన్స్ మరియు త్రైపాక్షిక కమిటీతో సహా బహుళ భద్రతా మరియు పరిపాలనా రంగాల మధ్య సన్నిహిత సమన్వయం కారణంగా అధిక సంఖ్యలో బహిష్కరణలు జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి. ఉల్లంఘించిన వారిని గుర్తించి పట్టుకోవడానికి ఈ అధికారులు ఉమ్మడి కార్యకలాపాలు మరియు తనిఖీ ప్రచారాలను ముమ్మరం. చట్ట ప్రకారం అన్ని బహిష్కరణ ప్రక్రియలు 1 నెల మించని వ్యవధిలో పూర్తవుతాయని ఆయన ధృవీకరించారు. అయితే బహిష్కరణ ఉత్తర్వుల వాస్తవ అమలు సాధారణంగా 10 రోజుల్లోపు నిర్వహించబడుతుంది. ఇది ప్రక్రియ యొక్క సామర్థ్యం మరియు వేగం. Don't forget to subscribe, like, share. Thanks for watching.